హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 4 to 5 ఇయర్స్ గర్ల్కి అంబ్రిల్లా ప్లాజో అండ్ షార్ట్ టాప్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి విత్ మెజర్మెంట్స్తో సహా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం టాప్ కటింగ్ అయితే చేసుకుందామండి. దానికోసం నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే హాఫ్ పట్టు క్లాత్ని 1 మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా 2 ఫోల్డ్స్లో నేను కటింగ్ చేసుకున్నానండి. చూడండి, కట్ షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను, ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే చెస్ట్ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ 6 ఇంచెస్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండింగ్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ని ఖర్చు కోసం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్స్ని జాయిన్ చేసుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ అయితే తీసుకోవాలి. 1 ఇంచెస్కి కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ వచ్చి 6 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకొని మార్కింగ్స్ని కలుపుకోవాలి. చూడండి, లాస్ట్లో 2 ఇంచెస్కి స్లోప్ అయితే లైన్ తీసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని స్లోప్ లైన్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ నెక్ వచ్చి 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ 2 తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం టోటల్ బ్లౌజ్ అవుట్లైన్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2 కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని తర్వాత ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 2 కటింగ్ అయితే ఫినిష్ అయిందండి. ఇప్పుడు లైనింగ్ని పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం 2 పీసెస్ క్లాత్ని అయితే తీసుకోవాలి. 10 ఇంచెస్ తీసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం అంబ్రెల్లా ప్లాజోని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అన్నది చూద్దామండి. దానికోసం 1.5 మీటర్ క్లాత్ని ఈ విధంగా 2 పీసెస్ 2 ఫోల్డ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు పక్కన పిక్చర్ కనిపిస్తుంది కదా, ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవాలండి. ఈ 2 ఫోల్డ్స్ని మనం మిడిల్లోకి 4 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, 4 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ వేస్ట్ వచ్చి 24 ఇంచెస్ కదా. ఈ నడుము సైజ్ మొత్తం వచ్చి 24 ఇంచెస్కి డివైడెడ్ బై 8 ఫోల్డ్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 8 ఫోల్డ్స్ చేశాను. 8 ఫోల్డ్స్లో చేసుకుంటే 4.75 ఇంచెస్ వస్తుంది. ఈ 4.75 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా ఖర్చు 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని 5.75 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం లైన్ చేసుకున్న దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అంబ్రెల్లా ప్లాజో మనకి ఎంత లెంత్ కావాలి అన్నది చెక్ చేసుకొని ఆ లెంత్కి వచ్చి మార్కింగ్స్ చేసుకొని ఈ విధంగా 19 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, సేమ్ ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మన కింద 2 పీసెస్ అయితే జాయింట్ అయితే పడుతుందండి. మనం 2 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ కిస్తా ఓపెన్ సైడ్ ఎక్కడైతే ఓపెన్ సైడ్ ఉందో అటు సైడ్ మనం 8 ఇంచెస్కి కిస్తా లెంత్ అయితే తీసుకోవాలి. చూడండి, తర్వాత మనం కిస్తా విడ్త్ తీసుకోవాలి. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ స్లోప్ కర్వ్ అయితే తీసుకోవాలండి. కిస్తా కర్వ్ ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే జాయింట్ అయితే పడుతుందని చెప్పాను కదా, అక్కడ రిమైనింగ్ క్లాత్ మిగిలి ఉంటుంది కదండి, ఆ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని మనం సేమ్ అదే షేప్ వచ్చేటట్టు కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ ఫినిష్ అయింది. లైనింగ్ కూడా సేమ్ నార్మల్ ప్లాజో కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అన్నది స్టిచ్చింగ్ వీడియోలో చూద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టాప్ యొక్క ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మిడిల్లో ఇలా 3 లైన్స్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటమ్ పార్ట్కి ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసామో ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని బౌ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌని మనం ఇక్కడ చూసారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర నేను 3 లైన్స్ మార్కింగ్ చేశాను కదా, అక్కడ అటు ఇటు ఆపోజిట్ వచ్చేలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే బౌస్ని మనం పక్కనే పెట్టుకొని ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ బౌస్ వచ్చి మిడిల్లోకి రావాలండి. ఇప్పుడు మనం టాప్కి ఏ క్లాత్ అయితే యూస్ చేసామో ఆ క్లాత్తో మనం ఒక స్ట్రిప్ని అయితే తీసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ బౌస్ దగ్గర మనం మిడిల్లో పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఆ స్ట్రిప్ని పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ వైపుకి పెట్టుకొని నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నెక్ దగ్గర వేసుకొని అలాగే ఆర్మ్ హోల్ దగ్గర సైడ్స్ కోసం మొత్తం స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకుంటూ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అన్నది చూద్దామండి. చూడండి, హ్యాండ్స్ క్లాత్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎలాస్టిక్ అయితే జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎలాస్టిక్ జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఎలాస్టిక్ని స్టిచ్చింగ్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని షోల్డర్ దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకున్నామండి. అలాగే ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. బాటమ్ పార్ట్కి ఫస్ట్ లైనింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి, సపరేట్గా చేసుకోవాలి. దానికోసం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసుకొని ఫస్ట్ కిస్తాస్ అయితే జాయింట్ చేసుకోవాలి 2 సైడ్స్. చూడండి, ఈ విధంగా కిస్తా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ కింద లెగ్స్ దగ్గర మనం పట్టీ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో చూడండి కిస్తా దగ్గర మిడిల్లో మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిడిల్లో స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వైపుకి ఓపెన్ చేసుకోండి. అంతేనండి, లైనింగ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కింద చూడండి జాయింట్ పీసెస్ పడతాయి కదా, ఫస్ట్ ఆ జాయింట్ పీసెస్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. చూడండి, ఇక్కడ ఈ క్లాత్ని పెట్టుకొని మనం ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అలాగే సెకండ్ వైపు కూడా మనం సేమ్ ఇదే విధంగా చూడండి ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అలాగే సెకండ్ పీస్కి కూడా సేమ్ అలాగే జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాంట్ యొక్క 2 పీసెస్ని తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఆపోజిట్ సైడ్కి ఇప్పుడు కిస్తాస్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. అలాగే సెకండ్ సైడ్ కిస్తాను కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, కిస్తా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద లెగ్ దగ్గర రౌండింగ్ ఉంది కదండి, అక్కడ మనం చిన్న పట్టీ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వైపుకి క్లాత్ అనేది తిప్పుకోవాలండి. ఈ విధంగా మనం మొత్తం ఫ్రంట్కి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ చూడండి, లైనింగ్ని లోపలికి పెట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్
ఉంది కదా దాని లోపలికి పెట్టుకొని ఇప్పుడు ఈ కిస్తా జాయింట్స్ ఉన్నాయి కదా ఆ జాయింట్స్ని కలుపుకుంటూ కరెక్ట్గా ఆ 2 జాయింట్స్ని కలుపుకుంటూ మనం రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలుపుకొని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి స్ట్రిప్ని అయితే తీసుకోవాలండి. టోటల్ ప్యాంట్ రౌండింగ్ ఎంత తీసుకున్నామో అంతే రౌండింగ్ ఉన్న స్ట్రిప్ని అయితే తీసుకోవాలి సేమ్. ఇప్పుడు ఆ స్ట్రిప్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చి నేను 19 ఇంచెస్ ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి. ఈ ఎలాస్టిక్ని ఇక్కడ ఈ మిడిల్లో పెట్టుకొని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. చూసారు కదా, ఈ అవుట్ఫిట్ అయితే మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయండి. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.